గోకపసలాద్ గ్రామమైనటువంటి బొర్రమారి తండలో బోడమర్రి తండ రోడ్డు పరిస్థితి ఇక్కడ సీఎం గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో దౌలతాబాద్ మండలంలోని పాత విలేజ్ అయినటువంటి పాత గ్రామ పంచాయతీ అయినటువంటి బోడమర్రి తండలో బీటీ రోడ్డు చూస్తే గుంతలమయమైంది. ఇక్కడున్న నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు. సింగల్ రోడ్ అని డబల్ రోడ్లు, లేకుంటే డబల్ రోడ్ అని 4 రోడ్లు. మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి తిరుపతి రెడ్డికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. తిరుపతి రెడ్డి గారు గెలిచినటువంటి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సీఎం అయింది కాబట్టి ఆయన ఈ కాన్స్టిట్యున్సీకి ఇక్కడున్న పరిస్థితులు ఆయనకు తెలుస్తలేదు. నీవు ఇన్ఛార్జ్ ఉన్నావు, నీవుండైనా ఒక్కసారి గ్రామంలో తిరుగు. కార్యకర్తలేమో రోడ్లు అవుతున్నాయి, సీఎం అది అవుతున్నాయి అంటున్నారు. మరి ఇక్కడ బోడమరి తండకు వస్తే మొత్తం నాణ్యత లేని రోడ్లు వేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి ఒక్కసారి మీ కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం కకృతి పడి మా యొక్క ప్రాంతంలో ఉన్న ఊర్లకు మాకు లేక సీఎం అయిన తర్వాత ఒక బీటీ రోడ్ వచ్చిందని కార్యకర్తలు సంతోషిస్తే ఇక్కడ ఉన్ని ఏదో తూతూ మంత్రంగా అధ్వానంగా ఉంది. మొత్తం ఎర్రమట్టితోన కల్వట్లు కడుతున్నారు, ఇసుక లేకుండా. అదేవిధంగా భూసతోన కల్వట్లు నిర్మించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి నువ్వు కాన్స్టిట్యున్సీ తిరుగు. ప్రతి ఏదైతే ఎలక్షన్ వస్తేనే కాదు, ఇప్పుడు అభివృద్ధి చేస్తా అంటున్నావు. కొడంగల్ నియోజకవర్గంలో మా దౌలతాబాద్ మండలికి రా, నువ్వు అభివృద్ధి చేయి, సహకరిస్తాం. కానీ నాణ్యత లేని రోడ్లు ఎక్కడ వేయరాదని ఫాల్ట్ ఉన్న కాంట్రాక్టర్లను పిలిచి కమిషన్ల కోసం కాకుండా నువ్వు కాంట్రాక్టర్లను పిలిచి మంచి రోడ్లు వేయాలని తెలియజేస్తూ, ఇంకో విషయం, ఇక గత ప్రభుత్వంలో 10 ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారు కొడంగల్ నియోజకవర్గానికి 300 కోట్లు తెచ్చి కొడంగల్ మున్సిపాలిటీని, కోస్గి మున్సిపాలిటీని, దౌలతాబాద్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయాడు. మీరు చూడండి 10 ఏళ్ళ ప్రభుత్వంలో ఎట్లా రోడ్డు ఉండే, ఇప్పుడు సీఎం గెలిచినటువంటి బీటీ రోడ్లు ఎట్లుండే ఒక్కసారి చూడండి. మరి అప్పుడు కేసీఆర్ గెలిచినట్టు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారేమో నీవు ఆంధ్రోళని పెంచుతాడు, ఆంధ్రోళన చేస్తాడు. మరి కొడంగల్ నియోజకవర్గంలో నీ అనుచరులు కాకుండా ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నీకు ఓట్లేసారు. నీకు ఓట్లేసిన కార్యకర్తలని మన ఆంధ్రలోని తీసుకొచ్చి వీళ్ళు, ఎందుకంటే నీ ఎంట తిరిగిన కార్యకర్తలకు పనులు ఇస్తే కమిషన్లు ఇయ్యారని అక్కడ ఉన్న ఆంధ్ర నాయకులను తెచ్చి, సీమాంధ్ర నాయకులను తెచ్చి కాంట్రాక్టర్లను, కొడంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీమాంధ్ర నాయకులే కాంట్రాక్టర్లు ఉన్నారు. మరి తెలంగాణ ద్రోహులు అయినటువంటి కాంట్రాక్టర్లను తెచ్చి మీ అన్న తిరుపతి రెడ్డి కోసం, నీ కోసం, కమిషన్ల కోసం ఈరోజు మీ కార్యకర్తలను దెబ్బతీసే విధంగా ఉన్నావు రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు గిట్ట గమనించాలి. పార్టీలు ఏమైనా ప్రాంతాలు అభివృద్ధి చేసుకుందామన్నారు, మరి మీ సీఎం గారు మీకు రోడ్లు ఇస్తున్నారా? మరి తిరుపతి రెడ్డి గారు కమిషన్ల కోసం ఆంధ్రలోని తీసుకొచ్చి ఆయన క్రషర్ మిషన్లు కానీ, రోడ్ కాంట్రాక్టర్లు కానీ పార్ట్నర్లు ఉండి కమిషన్లు తీసుకుంటూ కొడంగల్ నియోజకవర్గం మా దౌలతాబాద్ మండలంలో నాణ్యత లేని రోడ్లు వేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ తిరుపతి రెడ్డి అని హెచ్చరిస్తున్నాం.